సూర్యం పచ్చిపులుసు సరిగ్గా చూడండి మధ్యలో కూర్చోండి. ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనింగ్ కమిటీ బృందంతో సర్వే నిర్వహించడం జరిగింది. జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈ పాఠశాల కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక దిక్కేమో పూర్తి స్థాయిలో పూర్తిగా అన్నటువంటి కాంపౌండ్ వాలు, డైనింగ్ టేబుల్, డైనింగ్ హాలు, అదేవిధంగా విద్యార్థులకు నిత్యం అవసరం ఉండేటువంటి టాయిలెట్స్ కూడా ఇప్పటివరకు పూర్తి చేయకుండా పాఠశాలను నడపడం అంటే ఎట్లా సాధ్యపడతారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా పెండింగ్ ఉంచకుండా స్కాలర్షిప్ కానీ, రియంబర్స్మెంట్ కానీ, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు కానీ, మధ్యాహ్న భోజనం బిల్లులు కానీ వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రిని ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరితోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదేవిధంగా మన ఊరు మనబడి పేరుతోటి నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాక ఇవాళ అరకొరని ఏర్పాట్లతోటి ఇవాళ సగానికి పైగా ఫిల్లర్స్ వరకు లేచి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ పనులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణాలు కాక ఇవాళ అరకొరనేటువంటి నిర్మాణంలో ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఇవాళ నిత్యావసరాలుగా ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలే మరుగుదొడ్లు, లాట్రిన్స్, బాత్రూమ్స్ ఇప్పటి వరకు పూర్తి కాకపోతే ఈ విద్యార్థులు నడికరంగా ఎందుకు వంట చేస్తూ ఉన్నారు, బాగాలేదు, రుచికరంగా లేదనంటే మాకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయ బిల్లు రావడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పెరిగే ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన విద్యార్థులకు మెస్ బిల్లు పెంచాలి, అదేవిధంగా పెంచడంతో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మన ఊరు మనబడి పేరుతో రావాల్సినటువంటి పెండింగ్ నిధులన్నీ కూడా వెంటనే మంజూరు చేసి ఏదైతే సగం వరకు జరిగినటువంటి పనులను వెంటనే పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులో తేవాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యను బలోపేతం కోసం కాకుండా ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేసేయడం కోసం ఏదైతే నిర్లక్ష్య వైఖరిని వివరిస్తా ఉందో ఆ నిర్లక్ష్య వైఖరిని వీడకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా మా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినాం. పాఠశాల ప్రారంభం ముందే పాఠ్య పుస్తకాలు పాఠశాలకు పంపించామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు కానీ అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో అందించకుండా విద్యార్థులు గత సంవత్సరంలో ఉన్న మిగిలిపోయినటువంటి పాఠ్య పుస్తకాలతోటి గత విద్యార్థులు పాత విద్యార్థుల దగ్గర సేకరించినటువంటి
పాఠ్యపుస్తకాలతో విద్యను కొనసాగించే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఏదైతే పూర్తి స్థాయిలో అందించినటువంటి ప్రతి పాఠశాలకు వెంటనే పాఠ్యపుస్తకాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.